అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ దర్శనం, అద్భుతమైన స్థల పురాణం మరియు విశేషాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది. విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణ స్వామికి ఈ ఆలయం అంకితం చేయబడింది. రవాణా సౌకర్యం వచ్చేసరికి కోల్కతా నుండి చెన్నై జాతీయ రహదారిపై తుని నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో, రాజమహేంద్రవరానికి 80 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వే స్టేషన్ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు. ఆలయ నిర్వహణ. ఈ ఆలయం 13 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కింద నిర్వహించబడుతోంది. అన్నవరంలో రత్నగిరి పర్వత శ్రేణి. స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేణులలో ఒక్కడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకరేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతారు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి వెలసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారుతాడు. తూర్పు గోదావరి జిల్లాల్లో పిఠాపురానికి సమీపంలో గొరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకట రామారాయణం బహదూరు ఎలబడిలో అరంకెపుడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంగి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఇతనికి రాజా ఇనుగంటి వెంకటరామరాయణం బహదూరు వారికి ఏకకాలంలో కలలో కనబడి రాబోవు శ్రావణ శుక్ల విధియ మగ నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలియుచున్నాను. నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారని కథనం. మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని కరనామ సంవత్సరం శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదని తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమతి పాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891 ఆగస్టు 6న ప్రతిష్ఠించారు. ఆలయాన్ని 1934లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నాలు గలవి శూల శిఖరాలతో ఉన్నాయి. 2 చిన్న విమాన గోపురాలు మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవత, అంబికా దేవతల ప్రతీకలకు చక్ర శిఖరాలు ఉన్న మరి 2 విమాన గోపురాలు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవత చిహ్నాలు ఉండటం అపురూపం. ఆలయ పునరుద్ధరణ. 1970లో ఆలయం మీద పిడుగుపడి ఆలయ విమాన గోపురం పగులబారటంతో రుద్రాక్ష మండపం మీద పగులువారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైటు నిర్మాణాలు చేపట్టారు. ఈ పనుల కొరకు తమిళనాడు నుండి 1000 టన్నుల గ్రానైట్ తీసుకువచ్చారు. దిగువ మొదటి అంతస్తుకు 900 టన్నుల గ్రానైట్ రాయిని ఉపయోగించారు. పునర్నిర్మాణానికి ముందు చిన్నదిగా ఉన్న గర్భాలయాన్ని కొంచెం విశాలం చేసి ఆలయ ప్రధాన ద్వారం పెద్దది చేసి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. దిగువన ఉన్న యంత్ర మందిరం కూడా విశాలం చేశారు. పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలశం, గణేశ,
బాలత్రిపుర సుందరి, సూర్యనారాయణ, శంకర పంచాయత కలశాలు స్వర్ణపు పూత పూసుకున్నాయి. క్షేత్ర పాలకులైన రామాలయ గోపుర కలశం, ఆంజనేయస్వామి గోపుర కలశం కూడా బంగారు పూత పూయబడ్డాయి. రుద్రాక్ష మండపం, మంకర తోరణం, ద్వారాలు, ఊయలకు కూడా బంగారు పూత పూయబడ్డాయి. రత్నగిరి కొండలపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రధాన దైవం. అన్నవరంలో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి కూడా ఈ రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. కొండ కింద గ్రామదేవత గుడి ఉంది. పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు పక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం అగ్ని పురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉండాలి. ఈ ఆలయం ఆ ప్రకారం 2 అంతస్తులలో నిర్మింపబడింది. కింద భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంటుంది. కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు. మధ్య భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు. మూల విరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులలో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది. శ్రీ సత్యదేవునికి నిర్వహించే నిత్య పూజల సమయాలు: రోజు తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు ధూప సేవ, ఉదయం 7 గంటలకు బాలభోగం, 7:30 గంటలకు బలిహరణ, ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చతుర్వేద పారాయణాలు, మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన, సాయంత్రం 6 గంటలకు ధూపసేవ, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు దర్బారు సేవ, రాత్రి 8:30 గంటల నుండి 9 గంటల వరకు ఏకాంత సేవ. ఆలయ మూర్తులకు నిర్వహించే ఇతర సేవలు: రోజు ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. ఇందులో పాల్గొనదలిచిన భక్తులు 1000 రూపాయలు రుసుం చెల్లించాలి. ఆ మేరకు దేవస్థానమే పూజా సామాగ్రి సమకూరుస్తుంది. అనంతరం కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కండువ, జాకెట్టు ముక్క, ప్రసాదం, భంగి ప్రసాదం అందజేస్తారు. వసతి భోజన సౌకర్యం వివరాలు: రత్నగిరి పైన అన్నవరంలోను దేవస్థానం చౌల్ట్రీలు, కాటేజీలు, సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు. మొత్తం మీద సుమారు 500 గదులకు పైగా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రోజుకు కనిష్టంగా 150 నుండి గరిష్టం 3000 వరకు రుసుం వసూలు చేస్తారు. వీటికి ఆన్లైన్ ద్వారా ముందస్తు బుకింగ్ సదుపాయం ఉంది. వీటితో పాటు పలు ప్రైవేట్, ఆధ్యాత్మిక సంస్థల వసతి గృహాలు భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం అందిస్తోంది. ఆన్లైన్ సేవలు: దేవస్థానంలో వసతి గదులు, వ్రత, కళ్యాణ టికెట్లను ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. వసతి గదులకు మాత్రం సాధారణ ధర కన్నా 50% ఎక్కువ చెల్లించాలి. ఈ సేవలన్నిటినీ మీ సేవా కేంద్రాల్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఉపాలయాల్లో నిర్వహించే పూజలు: ప్రతి శుక్రవారం రత్నగిరిపై ఉన్న వనదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో చండీ హోమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు భక్తులు ఒక్కొక్కరికి 558 రూపాయలు చెల్లించాలి. ప్రత్యేక రోజుల్లో విశిష్ట పూజలు: చైత్ర శుద్ధ పాడ్యమి, పంచాంగ శ్రావణం, చైత్ర శుద్ధ అష్టమి నుంచి బహుళ పాడ్యమి వరకు శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. చైత్ర బహుళ షష్ఠి నుంచి అమావాస్య వరకు కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు, శ్రీ నేరేలమ్మ ఉత్సవాలు, శ్రీ స్వామివారి జయంతి వేడుకలు, శ్రీకృష్ణ జయంతి, వినాయక చవితి నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి లక్షపత్రి పూజ చేస్తారు. ప్రతి సోమవారం అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, గిరి ప్రదక్షిణ, జ్వాలా తోరణం వంటి
కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రత్నగిరిపై వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రాముఖ్యతకు గుర్తుగాను స్వామివారిని దర్శించేందుకు వచ్చే భక్తజనానికి ప్రయాణ సౌకర్యాన్ని కలిగించే దృష్టితోనూ రైల్వే శాఖ రత్నాచల్ పేరుతో ఒక ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. ఇది విశాఖపట్నం నుండి విజయవాడల మధ్య నడుస్తూ అన్నవరం స్టేషన్లలో ఆగుతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో అన్నవరం సత్యనారాయణ స్వామి గురించి తెలుసుకున్నాం. ఇటువంటి మరిన్ని ప్రముఖ దేవాలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.